హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ గోల్డెన్ క్రియేషన్స్ అండ్ బ్లాగ్స్. ఎస్ఎస్ గోల్డెన్ క్రియేషన్స్లో ఈరోజు దొండకాయ టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలి అనేది షేర్ చేసుకోబోతున్నాను. చూసేసేయండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి టేస్ట్ చేశారంటే చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 2 కప్స్ దొండకాయ స్లైసెస్ తీసుకోవాలి. 1 కప్ టమాటో స్లైసెస్ తీసుకోవాలి. 3 to 4 పచ్చిమిర్చి తీసుకోవాలి. మీ కారం తక్కువగా తినేటట్లయితే 2 పచ్చిమిర్చి తీసుకోండి. ఇది ఒకసారి బాగా కలిసేలాగా కలిపిన తర్వాత మూత పెట్టి బాగా కుక్ చేసుకోవాలి. ఇవి కుక్ అయ్యే లోపల 1 టీ స్పూన్ మెంతులు, నెక్స్ట్ టీ స్పూన్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 4 to 5 ఎండుమిర్చి. స్టవ్ పైన మళ్ళీ ఇంకొక కడాయి పెట్టుకొని అది కుక్ అయ్యే లోపల ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఇంగువ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగువ యాడ్ చేసుకోండి. మీకు ఇంగువ టేస్ట్ నచ్చకపోతే ఈ ప్లేస్లో వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లో పసుపు, సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూసారా, ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇంగు యాడ్ చేసుకుంటున్నాను. ఇదే ప్లేస్లో చెప్పాను కదండి, మీకు ఈ ప్లేస్లో వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. వెల్లుల్లి, నెక్స్ట్ చింతపండు, 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఉంచుకోండి. చూసారా, ఇలా కుక్ అవుతూ ఉంటుంది. ఇలా కుక్ అయిపోయిన తర్వాత చల్లారి పెట్టుకోవాలి. ఇది బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సర్ జార్ తీసుకొని చింతపండు, నెక్స్ట్ మెంతులు అవి ఫ్రై చేసుకున్నవన్నీ దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం కుక్ చేసుకున్న దొండకాయ, టమాటా, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇది ఫైన్గా మీకు నచ్చిన విధంగా గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి పేస్ట్ అయితే కొంచెం తినడానికి ఇదిగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం పోపు వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకొని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ యాడ్ చేసేసుకొని దాంట్లో యాడ్ చేసుకొని ఈ పచ్చడి పైన యాడ్ చేసేసుకొని కలిపేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకసారి పచ్చడి ట్రై చేస్తే కనుక నాకు ఒకసారి కమెంట్ చేసేయండి ఎలా వచ్చింది అనేది. హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.